మొదటి సిబ్బంది లేని గగనయాన్ మిషన్లో ఉన్న హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ పేరు ఏమిటి? వ్యోమమిత్ర. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో డిసెంబర్ 2025లో మొదటి సిబ్బంది లేని గగనయాన్ మిషన్ను ప్రయోగించనుంది. ఈ మిషన్లో భాగంగా వ్యోమమిత్ర అనే మహిళ హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఉంటుంది. ఈ వ్యోమమిత్ర మాడ్యూలును పర్యవేక్షిస్తుంది, హెచ్చరికలు జారీ చేస్తుంది, అదేవిధంగా లైఫ్ సపోర్టు ఆపరేషన్ను నిర్వహిస్తుంది. ఇస్రో తన మానవ అంతరిక్ష ఆశయాలను హైలైట్ చేయడానికి 2025ని గగనయాన్ సంవత్సరంగా ప్రకటించింది. వన్ ఫ్రీ జోన్ పాస్పోర్ట్ వ్యవస్థను ప్రారంభించిన నగరం ఏది? దుబాయ్, యుఏఈ. దుబాయ్ వన్ ఫ్రీ జోన్ పాస్పోర్టును ప్రారంభించింది. ఇది అన్ని ఫ్రీ జోన్లో పనిచేయడానికి ఒకే లైసెన్స్ వ్యవస్థ. బహుళ అనుమతుల అవసరాన్ని తొలగించడానికి దుబాయ్ ఫ్రీ జోన్ కౌన్సిల్ దీనిని ప్రకటించింది. ఈ వ్యవస్థ ఖర్చులను తగ్గిస్తుంది మరియు పెట్టుబడిదారులు అదేవిధంగా వ్యవస్థాపకులకు కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. 2033 నాటికి జీడిపిని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో దుబాయ్ ఎకనామిక్ ఎజెండా D33కి ఈ సంస్కరణ మద్దతిస్తుంది. సమన్వయ శక్తి 2025 వ్యాయామంలో ఏ రెండు రాష్ట్రాలు భాగమయ్యాయి? అస్సాం మరియు మణిపూర్. అస్సాంలోని టిన్సుకియా జిల్లాలోని లైపులిలో భారత సైన్యం సమన్వయ శక్తి 2025 అనే వ్యాయామం ప్రారంభించింది. ఈ వ్యాయామం అస్సాం మరియు మణిపూర్ అధికారులతో సైనిక పౌర సమైక్యత ఇనిషియేటివ్, ప్రాంతీయ సవాళ్ళ కోసం భద్రతా దళాలు, ప్రభుత్వ విభాగాలు మరియు పౌర సంస్థల మధ్య సినర్జీని నిర్మించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. విపత్తు నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ, విద్య, మాదక ద్రవ్యాలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి మరియు ఆపరేషన్ సద్భావనలను కవర్ చేస్తూ ఈ వ్యాయామం జరుగుతోంది. ఐఐటి గువాహతి అభివృద్ధి చేసిన కంపోస్టబుల్ బయోప్లాస్టిక్ ప్యాకేజింగ్ను స్వీకరించిన భారతదేశంలో మొట్టమొదటి రైల్వే జోన్ ఏది? ఈశాన్య సరిహద్దు రైల్వే. భారతదేశంలో మొట్టమొదటి రైల్వే జోనుగా ఈశాన్య సరిహద్దు రైలులో కంపోస్టబుల్ బయోప్లాస్టిక్కు మారినది. పైలట్ ఇనిషియేటివ్గా ఈ ఎన్ఎఫ్ఆర్ ఆగస్టు 17న భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బయోడిగ్రేడబుల్ లినెన్ బ్యాగులను ప్రవేశపెట్టింది. ఇందులో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బెంగాల్, బీహార్, త్రిపుర మరియు పశ్చిమ బెంగాల్లోని టెర్మినల్స్ నుండి 25 రైళ్లలో 40,000 ప్లాస్టిక్ బ్యాగులను పంపిణీ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ భారతదేశంలో ఏ ఏజెన్సీ ద్వారా అమలు చేయబడుతున్నది? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. భారతదేశం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ మరియు దాని అధికారులకు ప్రత్యేక హక్కులు మరియు రోగ నిరోధక శక్తిని విస్తరించింది. ఇది 2023లో భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాల జ్ఞాపకార్థం అనే కార్యక్రమంలో ప్రారంభించబడింది. దీనిని భారత ప్రభుత్వం జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించింది. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 మరియు ఆసియా ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025లకు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? అహ్మదాబాద్, గుజరాత్. 2025లో అహ్మదాబాద్ 3 ప్రధాన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఆగస్టు 24 నుండి 30 వరకు కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్, సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో జరిగే ఆసియా ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ మరియు నవంబర్ 22 నుండి 30 వరకు జరిగే AFC అండర్ 17 ఆసియా కప్ క్వాలిఫైయర్లు
ఈ ఈవెంట్లో ఉన్నాయి. నరణ్పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు ది అరీనాలో పోటీలు జరుగుతాయి. అహ్మదాబాదు 2030 కామన్వెల్త్ క్రీడలకు కూడా ఆతిథ్యం ఇవ్వనుంది. దిదాయి తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఒడిస్సా. ఒడిశాలోని మల్కనగిరి జిల్లాకు చెందిన చంపా రస్పీడ 2025లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్లో అనగా నీటిలో ఉత్తీర్ణత సాధించిన దిదాయి తెగకు చెందిన మొదటి సభ్యురాలు. ఈ దిదాయి తెగ ఒడిశాలోని 13 ప్రత్యేకించి దుర్బల గిరిజన సమూహాల్లో ఇది ఒకటి. వారు ప్రోటో ఆస్ట్రాయిడ్ జాతికి చెందిన వారు మరియు ఆస్ట్రో ఆసియాటిక్ కుటుంబానికి చెందిన భాషను మాట్లాడుతారు. వారి సమాజం పితృస్వామ్యమైనది. వారు తూర్పు కనుమల్లోని మారుమూల అటవీ గ్రామాలలో గడ్డితో కప్పబడిన మట్టి ఇళ్లలో నివసిస్తున్నారు. బ్లూ కార్బన్ దేనిని సూచిస్తుంది? తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థల్లో మహాసముద్రాలు సంగ్రహించి నిల్వ చేసే సేంద్రియ కార్బన్. బ్లూ కార్బన్ అనేది మడ అడవులు, సాల్ట్ మార్షులు మరియు సీగ్రాస్ పచ్చిక భూములు వంటి వృక్ష సంబంధమైన తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థల్లో మహాసముద్రాలు సంగ్రహించి నిల్వ చేసే సేంద్రియ కార్బన్ను సూచిస్తుంది. ఇది చాలా వరకు బ్లూ కార్బన్ నేరుగా సముద్రంలో కరిగిపోతుంది. ప్రపంచ వాతావరణ మార్పు తగ్గింపుకు బ్లూ కార్బన్ పర్యావరణ వ్యవస్థలు కీలకమైనవి. ఆది కర్మయోగి అభియాన్ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇటీవల గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన అట్టడుగు నాయకత్వ కార్యక్రమం అయిన ఆది కర్మయోగి అభియాన్ను ప్రారంభించింది. ఇది భారతదేశం అంతటా గిరిజన వర్గాలకు సాధికారత కల్పించడం, పాలనను బలోపేతం చేయడం. ఇటీవల వార్తల్లో కనిపించిన పామిరా తాటి చెట్టు ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? ఉష్ణమండల ఆఫ్రికా ఖండంలో. ఇటీవల ఒడిశాలోని పామిరా తాటి చెట్లు పిడుగుపాటు మరణాలను తగ్గిస్తాయని మరియు వర్షాకాలంలో ఏనుగులకు ఆహారాన్ని అందిస్తాయని కనుగొనబడింది. ఈ చెట్టును సాధారణంగా షుగర్ పామ్, టోడీ పామ్ లేదా ఫ్యాన్ పామ్ అని కూడా పిలుస్తారు. ఇది ఉష్ణమండల ఆఫ్రికాకు చెందినది కానీ భారతదేశంలో విస్తృతంగా సాగు చేయబడుతుంది మరియు సహజసిద్ధంగా ఉంటుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఫీనిక్స్ రాక్స్బర్గీ అనగా ఏమిటి? తాటి జాతులు. ఇటీవల పరిశోధకులు ఫీనిక్స్ రాక్స్బర్గీ అనే కొత్త తాటి జాతిని కనుగొన్నారు. దీనికి భారతీయ వృక్షశాస్త్ర పితామహుడు అని పిలువబడే విలియం రాక్స్బర్గ్ పేరు పెట్టారు. ఈ జాతి 12 నుండి 16 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని పంపిణీ భారతదేశ తూర్పు తీరం వెంబడి బంగ్లాదేశ్, గుజరాత్, రాజస్థాన్ మరియు పాకిస్తాన్లో నమోదు చేయబడింది.